హాయ్ అండి, నా పేరు విజయ్. జానీ మాస్టర్ అరెస్ట్. జానీ మాస్టర్ ఎక్కడికో పారిపోయాడు, జానీ మాస్టర్ పలానా గోవాలో దొరికాడు అని చెప్పేసి రకరకాల మొత్తం పుకార్లు వస్తున్నాయి. జానీ మాస్టర్ మీద ఫోక్సో కేసు 10 నుంచి 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే 3 నెలల వరకు బెయిల్ దొరకదు అని ఎవరు చెప్పారు మీ అందరికీ? కోర్టు చెప్పిందా? పోలీసు వాళ్ళు చెప్పారా? లేకపోతే జానీ మాస్టరే మీకు వచ్చి డైరెక్ట్గా చెప్పారా? అసలు తెలియకుండా ఎట్లా మాట్లాడుతున్నారండి? నిజంగా జానీ మాస్టర్ తప్పు చేస్తే కనుక చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మీకు పెద్ద పెద్ద ప్రముఖులు అంటే నాగబాబు గారు లాంటి వాళ్ళే ట్వీట్ చేశారు కదా. సో నేరం రుజువైనంత వరకు కూడా ముద్దాయి నిరపరాదే. సో నేరం ఇంకా రుజువు అవ్వలేదు, మీరు ఎలాగ బాబాండాలు వేస్తారు? నాకు తెలిసి ఇప్పుడు ఎంత పెద్ద పెద్ద మహామహులే వెళ్ళిపోయారండి జైలుకి, పెద్ద పెద్ద మహామహులే వెళ్ళిపోయారు. జానీ మాస్టర్ ఎంత సోకే తప్పు చేశాడు, తప్పు చేసినట్టు మనం ఊహించేసుకుంటున్నాం కదా, ప్రతి ఒక్కళ్ళు ఊహించేసుకుంటున్నారండి. రేపొద్దున అదే ఊహాగానంలో మీ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, నేను అవ్వచ్చు. సో తప్పుడు వార్తలు దయచేసి జానీ మాస్టర్కే కాదు ఎవరికి వెయ్యొద్దండి. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది, స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఎమ్మటే వ్యక్తం చేసేస్తున్నారు. కానీ మనకి ఒక ఫ్యామిలీ ఉంది, రేపు పొద్దున అలాంటిది మనకు కూడా వస్తే అయ్యో అనవసరంగా ఆ రోజున మనం ఒకళ్ళ మీద నిందేసేమే, ఒకళ్ళ మీద వేలెత్తి చూపించామని చెప్పేసి బాధపడతారు. ఎందుకంటే నిజంగా ఇప్పుడు ప్రతి ఘటనకు కోణాలు ఉంటాయి. సో ఒక ఘటన న్యాయం అన్యాయం పలానా తీర్పు అన్నట్టు ఉంటుంది. నాగబాబు గారు అటు ఇటు కాకుండా స్పష్టంగా ఒక కామన్ మ్యాన్కే ఆయన న్యాయం చెప్పారు. ఇక్కడ జానీ మాస్టర్ని ఉద్దేశించి చెప్పలేదు, జానీ మాస్టర్ పేరు తీయలేదు. సో ఇక్కడ ఎవరికాళ్ళు ఊహాగానాలే, ప్రతి ఒక్కళ్ళు ఊహించేసుకుంటున్నారు అది జరిగిపోయింది ఇది జరిగిపోయిందని. సో ఇక్కడ ఫోక్సో కేసు అంటున్నారు. ఫోక్సో కేసు 16వ సంవత్సరంలో ఒక హత్యాచారం జరిగితే ఫోక్సో కేసు పెడతారు. సో ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి ఇప్పుడు నాకు ఎప్పుడో 5 సంవత్సరాల కిందట నన్ను ఇలాగా హత్యాచారం చేశారండి అని చెప్తే అది ఎలా పరిగణలోకి తీసుకుంటారు? కోర్టుకి అది అలాంటివి తీసుకుంటుందా? ఎప్పుడో జరిగిన హత్యాచారానికి ఇప్పుడు ఫోక్సో కేసు పెడితే వర్తిస్తుందని మీకు చెప్పారా? అసలు ఏ తీర్పు లేకుండా, అసలు ఎలాంటి అనౌన్స్మెంటు లేకుండా ఒక మీడియా పరంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ లేకపోతే లాయర్లు కానీ మీకు ఏదన్నా ఉద్దేశించి చెప్పారా? ఎందుకండి ఒక ఫ్యామిలీని అలాగా బయటపడేస్తారు? ఇక్కడ జానీ మాస్టర్ కాదండి, వాళ్ళ ఆవిడ వాళ్ళ పిల్లలు రేపొద్దున వాళ్ళ ఫ్యామిలీ సమాజంలోకి వచ్చి బతకాలంటే ఎలాగా? ఇప్పుడు ఒక తప్పు చేసాడు, ఒక దొంగతనం చేసినప్పుడు వాడు కోర్టులు ఉంటాయి, వాడు తిరుగుతూ ఉండాలి. సో అంతవరకు వాడు ఆ లైఫ్ వాడు చూసుకుంటాడు. ఎందుకంటే కోర్టులోకి వెళ్ళాక అక్కడ జడ్జి తీర్పు ఇచ్చాక జైల్లోకి వెళ్ళిపోయాక జైల్లో జ్వరం వచ్చినా వాడికి కాలు నొప్పి వచ్చినా ఏ నొప్పి వచ్చినా కూడా కోర్టు బాధ్యత. సో అలాంటి కోర్టే అంత ముద్దాయిని నిర్దోషిని అంతలా చూసుకున్నప్పుడు మీరెవరండి డిసైడ్ చేయడానికి? సో ఒకటి మనకి ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు. ఇక్కడ ఏదో రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి, నేను ఎంక్వైరీ చేశాను. ఇక్కడ ఆయన పలానా కార్డు ఇప్పించి బాంబేలో కార్డు ఇప్పించారు. తెలుగులో మన తెలుగు ఇండస్ట్రీలో ఆ అమ్మాయికి కార్డు ఇవ్వకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ ఫైట్ చేసి కార్డు ఇప్పించారు. మరి చేసుకుంటుంది కదా సినిమాలు. సో ఇక్కడ ఒక వన్ సైడ్ చూసేస్తున్నాం మనం, వన్ సైడ్ ఊహించేసుకుంటున్నాం. మగాడు తప్పు చేశాడంటే మగాడు తప్పు చేసేసాడు, ఆడు నిజంగా రేప్ చేస్తుంటాడు, నిజంగా ఏదో చేస్తుంటాడు, చేసాడో లేదో మనం పక్క ఆధారాలు ఉంటే మనం అనుకోవచ్చు. కానీ మనం ఎలా ఊహించేసుకుంటామండి? సో రేపొద్దున ఇది ఉల్టా అవుద్ది, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఈ కేసు మొత్తం ఉల్టా అయ్యిద్ది, ఇన్వెస్టిగేషన్లో మొత్తం ఉల్టా, కావాలని ఏదో చేశారని అనుకుందాం, పోనీ మాట వరుసగా అనుకుందాం. అప్పుడు మీరు అందరూ ఏం చేస్తారు? తిరిగి పోయిన పరువు మీరు ఇవ్వగలరా? లేకపోతే మీ అందరి మీద పరువు నష్ట దావా వేస్తారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఒక ప్రముఖ వ్యక్తి, ఒక పోన్లే సెలబ్రిటీ హోదాలో కొంచెంలో ఒక 2% ఉండడానికి, ఎవరైనా సరే ఒక పల్లెటూరులో ఒక మామూలు కామన్ మ్యాన్కి పరువు నష్ట దావా వేసే అధికారం కూడా ఉంది, మీకు తెలుసా? సో ఇష్టం వచ్చినట్టు మనం ఊహించేసుకోవద్దు. నిజంగా చెప్తున్నాను కదా, నిజంగా తప్పు చేసాడు అనుకున్నప్పుడు చట్టం చూసుకుంటుంది. కానీ మీరెవరు జడ్జిమెంట్ చేయడానికి? ఇప్పుడు నేను ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే రేపొద్దున మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. సో ఒక మగవాడు తప్పు చేశాడంటే తప్పు చేశారని అంటారు. సో ఆడవాళ్ళు తప్పు చేశారంటే అది ఎంతవరకు నిజం చూసి అప్పుడు కోర్టు దాని మీద స్పందిస్తుంది ఏం చేయాలి అంటే అనేది. సో నిన్న వాళ్ళ సతీమణి గారు నాకు కావాలనే చేశారండి ఇది. ఆ అమ్మాయి ఎప్పుడు వచ్చినప్పుడు కూడా ఆ అమ్మాయికి సినిమాలు ఇప్పించాం, పుష్ప సినిమా చేసుకుంటుంది. మరి పుష్ప సినిమా చెడగొట్టాలి కదా, లేకపోతే ఇంకో సినిమాలు ఏదో చేసుకుంటుంది. అవకాశాలన్నీ జానీ మాస్టర్ కదా ఇప్పించింది. అప్పుడు ఒక సినిమా చేశారు, సినిమా చేసినప్పుడు పలానా సినిమాకి రామ్ చరణ్ గారి సినిమాకి ఏదో సాంగ్ కొరియోగ్రాఫ్ చేస్తే
పేరు కూడా ఈ అమ్మాయి పడింది స్క్రీన్ మీద. మరి జానీ మాస్టర్ సినిమాకి వస్తే జానీ మాస్టర్ తీసుకోవాలి కదా, ఆ అమ్మాయిది ఎందుకు వేశారు? నిజంగా అలాంటి తొక్కే ఉద్దేశం ఉంటే కనుక ఈ అమ్మాయిని అప్పుడే తొక్కాలి కదా, ఇప్పుడు ఎందుకు ఇలాగ ఆలోచిస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఫిలిం ఛాంబర్లో కొన్ని కార్డుల విషయంలో కొన్ని గొడవలు జరుగుతున్నాయి అంటున్నారు. ఇక్కడ నేను జానీ మాస్టర్ ఫ్యామిలీ మాట వినట్లేదు, లేకపోతే అమ్మాయి మాట వినట్లేదు. మనిద్దరం ఎవరు ఇటు అటు కూడా వినాల్సిన అవసరం లేదు. కానీ న్యాయం అనేది న్యాయస్థానం ఉంది కదా, మనం ఎవరు చెప్తే వాళ్ళ మాట పట్టించుకోకుండా జరిగేది ఏదనేది ఒక హెడ్ ఉంది, ఒక పునాది ఉంది, ఒక చెట్టు ఉంది కదా, కోర్టు అనేది ఒకటి ఉంది కదా. సో దాన్ని బట్టి మనం నిర్ణయించుకుని మనం ఊహించుకోవాలి. ఇంకా మనకి ఏది వస్తే అది మాట్లాడేసుకోవడం. థంబ్నెయిల్స్ పెడుతుంటేనండి నిజంగా జానీ మాస్టర్ నాకు ఏమన్నా చుట్టమా, పట్టమా, ఫ్రెండా, ఎప్పుడైనా మేము కలిసామా అనేది మనకు ఉండి మన అవన్నీ చూస్తుంటేనే ఊహించుకుంటేనే భయమేస్తుంది. అరే నీ అమ్మ, ఇంత పెద్దోళ్ళకి కేసులు పడ్డాయి, తప్పు చేసాడో లేదో తెలియకుండానే 2 సార్లు అంటున్నానంటే ఒకసారి బాగా ఆలోచించండి. ఎంత దారుణంగా ఉంది. నిజంగా తప్పు చేసిన వాళ్ళేమో రోడ్ల మీద వదిలేసి దజ్జాగా తిరుగుతున్నారు వాళ్ళు. మరి వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు? శిక్ష పడేదాకా ఫైట్ చేయొచ్చు కదా. సో ఎందుకు ఇక్కడ కావాల్సింది? ఇక్కడ కమర్షియల్ అయిపోయింది, ఇక్కడ ప్రతిదీ కమర్షియల్ అయిపోయింది. ఆలోచించి తెలుసుకుని మాట్లాడండి అంటున్నాను నేను. ఎవరిదైనా కూడా ఎవరి వృత్తి ధర్మం వాళ్ళదండి. కానీ ఏంటంటే ఒకళ్ళ మీద నిందేసేటప్పుడు పక్కా ఆధారాలతో మనం ఆ విషయాన్ని బయటికి తీసుకొస్తే బాగుంటుందని ఉద్దేశం తప్ప ఇక్కడ వేరే విషయం ఏం లేదు. ఇక్కడ కరెక్ట్గా మాట్లాడేవాడి మీద బురద ఎక్కువ నీళ్లు జల్లుతారు చెప్పాలంటే. సో ఇక్కడ వాళ్ళ వైఫ్, వాళ్ళ సతీమణి ఇంటికి వెళ్ళి కొట్టారని చెప్పి ఎలిగేషన్స్ పెట్టారు. 40 పేపర్లు మొత్తం కంప్లైంట్. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఒక ప్రముఖ వ్యక్తి ఏమన్నారంటే, ఆ అమ్మాయి నన్ను వేధించకుండా ఉంటే చాలు, కానీ బలవంతంగా ఎవరో వెనకాల ఒక దుష్టశక్తులు కేసు పెట్టించినాయని చెప్పి పుకార్లు వస్తున్నాయి. కానీ అది ఎంతవరకు నిజమో చూడాలి. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఆ అమ్మాయి కానీ జానీ మాస్టర్ కానీ మనకు అఫీషియల్గా ఒక అనౌన్స్ చేసి ఒక ఫుటేజ్ పరంగా కానీ లేదా మెడికల్ టెస్టులు కానీ వస్తే మనం ఏదైనా మాట్లాడడానికి ఉండదు. ఇప్పుడు నివేదిక రావాలంటే 1 వారం రోజులు పడుతుంది. ఇన్వెస్టిగేషన్ మొత్తం రావాలి ఫిలిం ఛాంబర్లు అంటే 90 డేస్ పడుతుంది. సో ఇవన్నీ చూసుకొని మనం ఏదైనా మాట్లాడడానికి ఉంటుంది. మాట్లాడడానికి కూడా సరిపోరండి. ఆల్రెడీ అఫీషియల్గా ఫిలిం ఛాంబర్లో గ్రూప్లో మెసేజ్లు వచ్చినాయి. ఎవరికైనా సరే ఇది జానీ మాస్టర్ ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ జానీ మాస్టర్ వ్యక్తిగతంగా ఆయన పర్సనల్ విషయాలు కానీ ఎవరైనా చర్చించుకుంటే కనుక నిజంగా ఎవరైనా సరే శిక్ష పడుతుంది. ఎవరికైనా సరే పర్సనల్ విషయాలు మీరు ఎత్తద్దు. మీ రేటింగ్ల కోసము మీరేదో పేరు వచ్చేయాలి, మీరేదో హైప్ అయిపోవాలని చెప్పేసి ఒకళ్ళని మాత్రం కించపరిచే ఉద్దేశం ఉంటే కనుక మీరు డెఫినెట్గా మిమ్మల్ని చాలా